వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి మళ్ళీ విచారణకు హాజరు కావాలంటూ సిఐడి నోటీసులు జారీ చేసినట్టుగా వార్తలు అందుతున్నాయి. తుని ఘటనపై విచారణకు ఎల్లుండి సిఐడి కార్యాలయానికి రావాలని భూమనకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మధు, చెప్పండి, భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? మరి మనం చూస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరొకసారి తుని ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ నెల 6, 7 తారీఖుల్లో ఆయన విచారణకు హాజరు కావడం జరిగింది. దాదాపు 13 గంటల పాటు గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణ చేశారు. పెద్ద ఎత్తున విచారణ జరిగింది. కానీ ఇంతవరకు ఇప్పటికి మళ్ళా ఒకసారి ఇప్పుడు నోటీసులు జారీ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పథకం ప్రకారమే కేవలం చంద్రబాబు డైరెక్షన్ లోనే ఈ వ్యవహారం అంతా జరుగుతోంది. పోలీసులు ఇలా నోటీసులు జారీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు అంటే ఎల్లుండి 19వ తారీఖు ఉదయం 11 గంటలకు గుంటూరులోని సిఐడి కార్యాలయానికి రావాలని భూమన కరుణాకర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు తాను హాజరవుతానని కరుణాకర్ స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఇట్లాంటి వ్యక్తిని ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఎన్నిసార్లు పిలిచినా కానీ హాజరు కావడానికి సిద్ధంగా ఉంది. చంద్రబాబు సర్కార్ ఏం చేసుకున్నా పర్వాలేదు, నేనైతే స్వయంగా హాజరవుతానని కరుణాకర్ స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ చూసాం, దాదాపు 13 గంటల పాటు గుంటూరులో సిఐడి పోలీసులు విచారణ చేశారు భూమన కరుణాకర్. మరొక్కసారి 19వ తారీఖు 11 గంటలకు గుంటూరులోని సిఐడి కార్యాలయానికి హాజరు కావాలని చెప్పడం వెనక కుట్ర ఉందనేసి ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అది ఓకే, అంటే తుని ఘటనకు సంబంధించి పలు దఫాలుగా వివిధ నాయకుల్ని విచారణ జరుపుతూ ఉన్నారు. అయితే తునిలో అంటే ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన ఒక కీలక మంత్రి సోదరుడిపై ఎన్నో విమర్శలు వేలెత్తి చూపుతున్న నేపథ్యంలో వారిపై విచారణ జరగట్లేదనేది ఒక వాదన. వారి వైపు విచారణ వైపుగా ఎందుకు వెళ్ళట్లేదంటారు మీ విశ్లేషణ? ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే తుని ఘటనలో ఎవరి హస్తం ఉంది అనేది స్థానికంగా ఉన్నటువంటి నేతలకు తెలుసు. ఇప్పటికే అన్ని వేళ్లు అధికార పార్టీ పైకి వెళ్తున్నాయి. అధికార పార్టీకి సంబంధించిన నేతలకు హస్తం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కానీ అటువైపు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం, అటువైపు నుంచి విచారణ జరగకపోవడం, అటువైపు నుంచి ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తుని ఘటనలో భూమన కరుణాకర్ రాయలసీమ వ్యక్తి, అతనికి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం చూస్తున్నాను. నేను ఇట్లాంటి వ్యక్తిని ఎలాంటి తప్పు చేసిందే జైలుకైనా సిద్ధమని చెప్తున్నారు కరుణాకర్. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలు మీద కూడా విచారణ జరపలేదు, కేవలం కనీస కేసులు కూడా నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ తీరు పట్ల ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ రాజకీయ పక్షాలు కావచ్చు తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు గుర్తిస్తున్న పరిస్థితి. మరి ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తుందా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా లేదనేది అందరూ రాజకీయ మేధావులు ఆలోచిస్తున్న నేపథ్య పరిస్థితుల్లోనే మరొక్కసారి 19వ తారీఖున కరుణాకర్ రెడ్డి ఏదైతే సిఐడి పోలీసులు ఎదుట హాజరు కావాలని వాళ్ళ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే తుని ఘటనపై అక్కడున్న స్థానిక కాపు నేతలు కానివ్వండి, సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం కానీ ఈ ఘటనకి ఎవరికి సంబంధం ఉందో మాకు ఐడియా ఉంది అంటూ, అలాగే ఎవరు చేశారు అనేది తెలుసనే చాలాసార్లు మనకి వినపడింది. అటువైపుగా కాకుండా ప్రాంతం కాని ప్రాంతం రాయలసీమ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారనే ఒక విమర్శ కూడా ఉంది. సో దానికి ఊతమిస్తున్నట్టుగానే ఇప్పుడు విచారణ సాగుతుంది అనుకోవచ్చు. ఇప్పటికే స్పష్టంగా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ముద్రడ కావచ్చు, లేకుంటే కాపు సంఘం నేతలు ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేశారు. దీని వెనుక అధికార పార్టీ ప్రభుత్వ కుట్ర ఉంది. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి పథకం ప్రకారం ఇలాంటి కుట్రకు పాల్పడి ఉందనేసి ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే తునికి తిరుపతికి దాదాపు 700 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమకు సంబంధించిన వ్యక్తులు ఎలా పోతారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే మనం ఒక విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది, విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుని ఘటన జరిగిన 2 రోజులు గడవక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆ ప్రభుత్వ హోంశాఖ మంత్రిగా ఎవరైతే ఉన్నారో చినరాజప్ప స్పష్టంగా చెప్పారు,
ఏదైతే ఈ ఘటనలో రాయలసీమకు సంబంధించిన గూండాలు ఉన్నారు అనే ప్రస్తావన చేయడం జరిగింది. అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అనేసి స్వయాన చంద్రబాబు నాయుడు చెప్పడం వల్ల ఆ పోలీసులు అటువైపు దృష్టి పట్టించారు. అంటే కావాలంటే అప్పటికి ఎలాంటి విచారణ జరగలేదు, ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అంటే సంఘటన జరిగిన 2 రోజులకే పథకం ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై నింద మోపారన్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. పథకం ప్రకారమే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నింద మోపుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే పరిస్థితి కాపు సంఘం నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. మరి